మంత్రి పొంగూరు నారాయణ సూచనల మేరకు నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెల్లవారుజామున 5 గంటలకే సడన్ విజిట్ చేశారు. నగరంలోని 42, 48, 49, 50వ డివిజన్లకు సంబంధించి ఓల్డ్ మున్సిపల్ కార్యాలయంలో మస్టర్లను ఆయన తనిఖీ చేశారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మేయర్ సూచించారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులు ఎవరైతే విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తారో జెంట్స్, ఉమెన్స్ విభాగాలకు సంబంధించి 2 ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఏం పని చేస్తాం? ఆందోళన ఏం పని చేస్తామమ్మా? ఆటో టాటా ఏసీ జల్లి సునీల్ కుమార్ ఏం చేస్తుంటా పుట్టుకాడ రామండలంలో వీళ్ళకి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ చెప్పింది. దానికి వాళ్ళు ప్రజెంట్ డిసెంబర్ ఒకటి అయిపోయింది, జనవరి ఒకటి అయిపోయింది, ఫిబ్రవరి ఒకటి. ఈ నెల ఇప్పుడు కానీ అంటే జీతం ఆల్రెడీ పెట్టి కమిషనర్ తమ చేసుకుంటున్నాం. అంటే 1వ తారీఖు వచ్చేస్తారు. పెట్టున్నారమ్మా, నేను కనుక్కొని చెప్తా. 99% ఈ నెల 1వ తారీఖు వచ్చేటట్టే పెట్టున్నారని చెప్పి చెప్తున్నాను. నేను 9 మందికి చెప్పా. ఇప్పుడు మీ 9 మంది విషయాలు మీరు వచ్చేసి మీకు రావాల్సిన అన్నీ వస్తున్నాయమ్మా. మీకు వర్కర్గా పనిచేసేదానికి మీకు అవసరమైన పనిచేసేదానికి అన్నీ ఇస్తున్నారు. మీకు నిజమైన ఇష్యూ ఏదన్నా ఉంటే నాకు చెప్తే నేను కమిషనర్ గారితో, మినిస్టర్ గారితో, శ్రీధరంతో మాట్లాడి మన జిల్లా గారు నేను మినిస్టర్ గారితో మాట్లాడు. నిజమైన ఇష్యూ అది కూడా ఇస్తాను. ఎందుకంటే నేనే మాట్లాడాను మినిస్టర్ గారు. అంటే గవర్నమెంట్లో మన ఇంట్లో లేకపోతే మన ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ కదమ్మా, దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మినిస్టర్ గారు చెప్పాడు మీటింగ్ ఉంటుంది. పండక్కి 1000 రూపాయలు బోనస్ అన్ని ఊర్లో ఇస్తున్నారు సార్. మన నెల్లూరు వరకే అది కనుక్కుంటాను. జనరల్గా మీకు కార్మికుల కొరకైనా పనిచేస్తుంది. మీకు రావాల్సిన ఏమన్నా ఆగుతుంటేనో, మీకు రావాల్సిన ఏదన్నా మీరు కష్టపడి పనిచేసిన దానికి మీకు రావాల్సిన ఏదన్నా రాకపోతేనో ఇబ్బంది పడుతుంది. అన్నిటికంటే ముఖ్యమమ్మా, నెల్లూరులో ఒక్క నిమిషం వీడియో బాగా మనం నిద్రలేసిపోయేటప్పుడు మీరు సెకండరీ ఒక సచివాలయానికి ఒక కంప్లీట్గా మీకు అన్ని స్ప్రేయర్లు అన్నీ ఉన్నాయి కదా, రిక్వైర్మెంట్ పాకింగ్ మిషన్స్ ఉన్నాయని చెప్పారు. రెడీ ఏం చేసాం? పోస్ట్ ప్లేయర్లు ఉన్నాయి. నిజాగా చెప్తాను, చెప్పించుకోండి. డెడికేటెడ్గా స్ప్రే చేసేదానికి, కాల్లో స్ప్రే చేసేది సపరేట్ కేటాయి వాళ్ళు వేరే పని చెప్తాను. ఈ 2 నెలలు ఫిబ్రవరి, మార్చి ఎండ ఎక్కువైన తర్వాత దాన్ని పెడతారు. విపరీతమని అని జనాలు ఎక్కడికి పోయినా 3% టీ తాగేదానికి పోతే ఆడాది. ఒకరిని కంప్లీట్ డెడికేటెడ్ కేటాయి. మీరు పని చేసేదానికమ్మా, మీరు ఇష్టపడి పని చేయండి. మీరు చేసే పని అందరూ చేసే పని కాదు. ఇష్టంతో పని చేయండి. మీకు నిజంగా ఏదైనా ఇష్యూ ఉంటే మీకు రావాల్సిన డబ్బులనే కాదు, మీకు కావాల్సిన కనీసం ఏదున్నా మా దృష్టికి కానీ వాళ్ళ ఇష్యూస్ ఏదైనా ఉంటే మీరు మనం వాళ్ళ మీద పెత్తనం అనేది భావన కావాలి. కలిసి పనిచేయాలి. పని చేయించుకోండి. రెగ్యులర్గా రిపీటెడ్గా రాకుండా కష్టం చేసేవాడిని ఒకే రకంగా, కష్టం చేయడం ఒకే రకంగా. కష్టం చేసేవాడికి ఆ గుర్తింపు ఇవ్వాలి. ఎవడైతే కష్టపడతాడో, ఎవడైతే పని చేస్తున్నాడో
ఆ గుర్తింపు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానమ్మా, ఒకళ్ళు నిజంగా మీకు ఏదన్నా ఆఫీసర్స్తో కానీ ఇక్కడ ఏదన్నా మీకు సమస్య జనైంది ఏదంటే సార్ నన్ను పని చేయమన్నాడు, పని చేయమని మీ మీద పని ఏదైనా ఇష్యూ ఉంటే కలెక్టర్ గారు మేము ఎవరిని అంటాం, వాళ్ళని అడతాం. అటువంటి కాకుండా మీకు రావాల్సినవో లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందులు వస్తేనో లోకల్గా ఆన్ ఫీల్డ్లో పని చేసేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు వస్తేనో వాళ్ళకి చెప్పండి. వాళ్ళ ద్వారా పని కాకపోతే పై ఆఫీసర్స్ నాకైనా చెప్పండి. నెక్స్ట్ టైంకి ఇటువంటి అబ్సెంట్ ఇష్యూస్ ఉంటుంది. అంటే ఇప్పుడు బాగా పనింటారు ఇది ఎట్లా మీరందరూ కలిసి దీన్ని తెలియచారు. మీరు ఏం చేస్తారు? నాట్ ఓన్లీ స్ప్రేయింగ్ కావచ్చు, ఫాగింగ్ 2 పూట్ల రిపీటెడ్గా జనాల్లో విజిబిలిటీ. మనం పని చేస్తాం, చేసే పని 10 మందికి తెలియాలి. పని చేస్తాం తర్వాత పని చేస్తాం, విజిబిలిటీ. ఎక్కడైనా అవసరమైన దగ్గర ఆయిల్ బాల్స్ తెప్పించుకుని ఆయిల్ బాల్స్ స్ప్రేయింగ్, ఫాగింగ్, ఆయిల్ బాల్స్. మీకు ఆ ఫాగింగ్ మిషన్ కావాలన్నా పవర్ స్ప్రేయర్ కూడా కొనమని చెప్పాను. అవి ఏదైనా తెప్పించుకోండి. వాళ్ళు ఎవరు యాక్టివ్గా నేను ఈ పని చేస్తానని చెప్పేవాడు తెప్పించుకోండి. ఇప్పుడే చెప్పారు చేసి మనకి ఇప్పుడు సార్ లిస్ట్ తీసుకొచ్చినట్లు వర్కర్లు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, చనిపోయిన వాళ్ళు, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు, కొంతమంది చనిపోయిన వల్ల వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా ఉద్యోగాలు రాలేదు సార్. దానివల్ల డివిజన్స్లో కొంచెం ఇంతకుముందు అది మనం లాస్ట్ ముందు పరిస్థితులు ఏంటంటే ఎవరైనా చనిపోయినా 60 ఏళ్ళు దాటి రిటైర్ అయినా వాళ్ళ పిల్లలకి మనం ఉద్యోగాలు ఇచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే లేదు. స్వీపింగ్ మిషన్లు 25 కొనున్నాం. నెలకి 1,30,00,000 రూపాయలు దానికి మెయింటెనెన్స్ మాత్రం. 1,30,00,000 నెలకి. వచ్చే రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ లేవు ఇన్ని స్వీపింగ్ మిషన్లు. 25 మిషన్లు తెప్పించండి. ఇవే కాకుండా కాలువలు పూడి తీసేదానికి 18 TMX మిషనరీ అంతా కూడా పెరుగుతూ ఉంది. వీళ్ళకి పని భాగం కూడా తగ్గుతుంది. ఇంతకుముందు మెయిన్ రోడ్ స్వీపింగ్ చేయాలా లేకపోతే ఇంకోటో మినిమైజ్ చేసి పాలసీ బేస్డ్ రాష్ట్రం యూనిటీగా తీసుకొని జరిగాయి. మనం మార్చగలిగింది మన చేతుల్లో, మన పరిధిలో కమిషనర్ లెవెల్లోనో, మేయర్ గానో లేదా ఆఫీసర్ లెవెల్లోనో మన లెవెల్లో ఏం చేయగలుగుతా ఇచ్చారు. స్టేట్ వైడ్ పాలసీని మనం మార్చింది మన ఇది అది కాదు. రేషన్ సీఎం గారి లెవెల్లో తీసుకుంటుంటే అందరికీ తీసుకుంటారు. మీకు ఏదన్నా రిటైర్ అయినప్పుడో లేదంటే ఇంకేదన్నా రావాల్సినప్పుడో లేదంటే పని చేసేటప్పుడు ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో అయ్యేదో చెప్పండి. మీ వల్ల నగరం బాగుండాలా, మీరు చేసే కష్టానికి మీకు ప్రతిఫలం. మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే మాత్రం స్టార్ట్ బాగాలేవా అమ్మా చెప్పావా? నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.